ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగ్గాక. ఈ హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలగటం ఏమిటా అని కొంతమందికి సంశయాత్మకమైనటువంటి ఆలోచన కలుగుతుంది. దానికి కారణం కుంభరాశి వారికి మే 10వ తేదీ వరకు పాపగ్రహాలైనటువంటి మరియు కుంభరాశికి అధిపతి మకర రాశికి అంటే 12వ స్థానాధిపతి అయినటువంటి శని కుజుడితో కలిసి 2వ స్థానములో ఉండటమే దీనికి ప్రధానమైన కారణం. హనుమంతుల వారే ఈ కుంభరాశి వారిని రక్షించాలి మే 10 వరకు. అది ఏ విధంగా? అసలు కుంభరాశిలో మనకి లెక్క ప్రకారము ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే కుంభరాశి వారికి ఈ మే 10 వరకు కూడా కుటుంబపరమైనటువంటి ఎన్నో విఘాతాలు, ఇబ్బందులు, చర్చలు ఫెయిల్ అవ్వటము, ఆర్థికంగా ధన నష్టము, చేయనటువంటి తప్పులకు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, చెరసాలలకు వెళ్ళటం, జైళ్ళకి వెళ్ళటం, లేకపోతే జైళ్ళ అధికారులతో మాట్లాడటము, దానికోసం అనవసరమైనటువంటి రేపు ఏప్రిల్ 24 తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి మారినప్పుడు భూ సంబంధిత, గృహ సంబంధిత, వ్యాపార సంబంధిత విషయాలు కానీ, లేకపోతే తల్లి యొక్క ఆస్తి యొక్క మార్పుల విషయాలలో అంటే కొనుగోళ్ళు అమ్మకాల విషయాలలో, పూర్వార్జిత ఆస్తులు నమ్మేటటువంటి విషయాలలో ఎక్కడో అక్కడ కోర్టు కేసుల్లో ఇరక్కపోవడం, దానికి సంబంధించి బయటికి రావటం కోసం విశేషముగా ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నము జరగటము ఈ యొక్క కుంభరాశి వారికి జరిగేటటువంటి అతి బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే భూములు, గృహాలు, వ్యవసాయపు భూములు వీటన్నిటికీ కారకత్వం చేసేటటువంటి వాడు కుజుడు. ఈయన శనితో కలిసి పూర్తిగా ధన నష్టాన్ని కలుగజేసేటటువంటి స్థితిలో వీరిద్దరూ కలిసి ఉన్నారు. కుటుంబంలో ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు, మీ పెద్దవాళ్లతో కావచ్చు, లేకపోతే మీ కింద ఉద్యోగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, తల్లిగారితో కావచ్చు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కావచ్చు, అవసరం లేని సమయంలో అకస్మాత్తుగా కలిగేటటువంటి పెడ అర్థాలు, మాట్లాడే భాష చాతుర్యం సరిగ్గా లేక ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియక కుంభరాశి వారు మాట జారిపోవటం, అవసరం లేనటువంటి పరిశుభ పదాలు మాట్లాడటం, దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి చర్యలు మీ ముందు కనిపిస్తున్నాయి మే 10 వరకు. కొంతమంది విద్యార్థులకి విద్య యందు ధ్యాస తగ్గిపోవటం, బద్ధకం ఎక్కువ అవటం, అసలు చదవాలి అనిపించకపోవటం, ఆ చదువులో తక్కువ మార్కులు రావటం, దాని ద్వారా కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెల్లో మిమ్మల్ని అరవటం, దాని ద్వారా లేనిపోని అవమానాలు ఎదుర్కొని తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి స్థితికి మీరు వెళ్ళేటటువంటి పరిస్థితి, కోరికలు చచ్చిపోవటం, ధనము లేదని బాధపడటం ఒకటి కాదండి. కుజశనులు 2వ స్థానంలో ఉండి మీ యొక్క జీవితంలో ఎదుగుదలని పూర్తిగా కప్పబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైతే భూ వ్యవస్థలోనో, భూముల పరంగానో, వ్యవసాయం ద్వారా ఏదో రకంగా కౌలుకి ఇచ్చో, లేకపోతే భూములు కొనో, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు, వ్యాపారస్తులో ఎవరైనా సరే, లేకపోతే ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వృత్తిలో ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే సంతానపరమైనటువంటి ధన నష్టము కూడా కలిగే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి మాట, మీరు అనుకున్నటువంటి సంకల్పము, మీరు చెప్పే సంభాషణ వారికి అర్థమవుతుందో అర్థం కాదో తెలియదు. ఎందుకంటే వారు చేసేటటువంటి కొన్ని విలక్షణమైనటువంటి చర్యలు, సంతానము చేసేటటువంటి కొన్ని అనాగరికమైనటువంటి పనుల యందు డబ్బుని వృధా చేస్తున్నందుకు మీరు ఏదైనా వారితో సంభాషించినా, మాట్లాడినా వాళ్ళకి పోట్లాడినట్టుండి మీతో కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కొంతమందికి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఓపికగా మాట్లాడండి సంతానంతో. కోపావేశాలు అసలు వద్దు.
కోప స్వభావంతో అలజడి కలిగినటువంటి మాటల్ని మాట్లాడితే ఎక్కడో ఉన్నటువంటి ఆ ఉద్యోగ వ్యాపార విషయాలలో కలిగేటటువంటి ఫ్లక్చువేషన్స్ని తీసుకొచ్చి కుటుంబంలో కనుక మీరు మాట్లాడారో, ఆ కోపాన్ని చూపించారో, సరైన భోజనం కూడా ముట్టదు. భార్య కూడా ఇంట్లో శత్రువు అవుతుంది. ఒకవేళ భార్య కోపంగా మాట్లాడినా భర్త మీకు శత్రువు అవుతాడు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఒకటే వాక్ సంబంధము. ఆ వాక్కు సరిగ్గా ఉంటేనే సంభాషణ ముందుకు వెళ్తుంది. సంభాషణ ఉంటేనే సౌఖ్యం వస్తుంది. సౌఖ్యం ద్వారా ప్రేమ చక్కటి వికసిస్తుంది. దాని ద్వారా మీ మధ్య ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. దాని ద్వారా అన్యోన్య దాంపత్యం అనేది సిద్ధిస్తుంది. చక్కటి సత్సంతాన వృద్ధి కలుగుతుందని మాత్రం మర్చిపోకండి. ప్రతి భావానికి ఇంటర్లింక్ థియరీ ఉంటుంది. అది ఒక్క వాక్కుతోనే వస్తుంది. మనం మాట్లాడే మాట, మనం చూసే దృష్టి, ముఖ్యంగా 2వ స్థానంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావము కొంతమంది కుంభరాశి వారికి దృష్టి లోపము, ఆల్రెడీ దృష్టి లోపం ఉన్నటువంటి వారికి సర్జరీ జరిగేటటువంటి అవకాశము, హాస్పిటల్స్ దర్శనము, దాని ద్వారా ధనము లోన్ తీసుకోనో లేకపోతే గృహం తాకట్టు పెట్టో మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతోంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి దృష్టి విషయంలో. అనుకున్న ప్రతి విషయంలో డబ్బు వస్తుందనుకుంటే తిరిగి రాకపోవటం, చేసిన సహాయం ఎవరికైనా చేస్తే బంధువుల్లో లేకపోతే అన్నదమ్ముల్లో వాళ్ళు ఇస్తామని చెప్పి ఆలస్యం చేయడం, దాని ద్వారా మీకు మళ్ళీ కోపం మరగటం, దాని ద్వారా రక్త సంబంధ దోషాలు మిమ్మల్ని లేనిపోని సమస్యలకి తీసుకువెళతాయి. అనారోగ్య సమస్యలకి జాగ్రత్త. ఈ కుజశనులు అంటేనే శత్రువుల్ని వృద్ధి చేస్తారు, రోగాల్ని వృద్ధి చేస్తారు, రుణాలను వృద్ధి చేస్తారు, ఉన్న డబ్బుని కడగేస్తారు. వాటి తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి విషయాలలో మార్పులు, దాని వలన కూడా ఆర్థికంగా సన్నగిల్లటం, మీకు ఆర్థికంగా నష్టపోవటం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల పరంగా కూడా ఆకస్మికంగా కలిగేటటువంటి ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే మీరు చేసేటటువంటి వ్యాపార క్రయ విక్రయాదుల వల్ల కావచ్చు, ఉద్యోగరీత్యా కూడా మీకు ధన నష్టము కలగటానికి అవకాశం ఎక్కువ ఉంది. వెళ్ళిన పని కాదు, ధనం నష్టపోవటం. అట్లాగే ప్రయాణాల యందు కూడా ప్రత్యేకించి మీరు అనుకున్నటువంటి సముపార్జన అంటే సరైనటువంటి ఆనందము, ఆహ్లాదము కలక్కపోయేటటువంటి పరిస్థితి. ప్రేమికులకి ఇది ఒక రకమైనటువంటి గండ సమస్యగా భావించండి. కాబట్టి కొంతమంది అనుకుంటారు, గురువుగారు కుంభరాశి మాది, మరి కుంభరాశి అయినా కూడా మా నక్షత్రం వాళ్ళకి మాకు చాలా బాగుందండి, మేము విపరీతమైనటువంటి మేము పెట్టిన పెట్టుబడులకి చక్కగా లాభాలు వచ్చేస్తున్నాయి, అట్లాగే మా బంధువులతో మేము చాలా ఆనందంగా ఉంటాము, మాకు ఆకస్మికంగా మంచి ఉద్యోగం వచ్చేసి డబ్బులు కూడా బ్యాంకులో మస్తు కుండలు కుండలు ఉన్నాయండి, మరి మీరేమి ఇట్లా చదువుతున్నారు, మా అబ్బాయి చదివితే అసలు టాప్ ర్యాంకర్ అండి, అట్లాగే మేము చేసిన సహాయకులు వాళ్ళే తెచ్చి డబ్బులు ఇచ్చారండి, ఇట్లా మా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీరిపోయినాయి, మరి మీరేమో కోర్టు సమస్యలు అంటారు, వాక్ సమస్య అంటారు, మా భార్యాభర్తలో అన్యోన్యంగా ఉన్నామండి, సత్సంతానం కూడా మొన్నే కలిగింది, ఇట్లా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు నాకు. ఏమండి, ఒక విషయం గుర్తుంచుకోవాలి, తల్లి యొక్క గర్భంలోంచి ఎప్పుడైతే ఒక మానవుడు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, జన్మిస్తారో ఆ సమయంలో గ్రహాలు ఆ ఇళ్లలో కూర్చుంటాయి. అది ఈశ్వరుడిచ్చిన వరం గ్రహాలకి, మనకిచ్చిన శాపం గ్రహాలు. అవి గనక శుభస్థానాల్లో కూర్చొని చంద్రుడి యొక్క మానసిక స్థితి ద్వారా గనక దశలు అంతర్దశలు ఇప్పుడు సరైనటువంటివి గనక ఆపరేట్ అయితే, ఇప్పుడు నేను గోచారం మరి గోచారం కుంభరాశి వారు కొన్ని లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు, అందరికీ నేను చెప్పినవన్నీ జరగాలంటే ఎందుకు జరగవు? మీ ఇంట్లో 4 సభ్యులు ఉంటారండి, భార్య భర్త పిల్లలు, మీ నలుగురికే నక్షత్రాలు వేరు, రాశులు వేరుంటాయి. సరే, 2 నక్షత్రాలు సేమ్ ఉన్నాయి, 2 నక్షత్ర పాదాలు సేమ్ ఉన్నాయి, 2 రాశులు కూడా సేమ్ ఉన్నాయి మీ ఇంట్లో. మీ ఆలోచనలు వేరుంటాయి, మీరు చేసే పనులు వేరుంటాయి, మీకు ఉన్నటువంటి భావాలు వేరుంటాయి, మీకు జరిగేటటువంటి క్రియాత్మక పనులు వేరుంటాయి, మరి మానసిక ఆలోచనలు వేరుంటాయి, ఉండేది ఒకే చోట, ఉండేది ఒకే రాశి. కాబట్టి జన్మలగ్నము, లగ్నాన్ని బట్టి దశలు అంతర్దశలు అవి ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తున్నాయి, వాళ్ళు గోచారంలో ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, ఏ విధంగా ఏ ఇంట్లో కూర్చున్నారు, మనకి కావాల్సిన పనులు అవుతున్నాయా, విఘాతంగా అవుతున్నాయా,
కాబట్టి కొంతమందికి శుభాలు జరగచ్చు, కొంతమందికి ఎక్కువ మందికి అశుభాలు జరగచ్చు. ఇవన్నీ మనసు మీద ప్రభావితం చూపిస్తాయండి. గోచార చక్రము అనేటటువంటిది నెలలో మారుతూనే ఉంటాయి గ్రహాలు. మనసు మీద మాత్రమే ప్రభావితం. అనుకున్న పనులు జరగకపోవడం మనసుకి సంబంధించింది. అనుకున్న పని జరగాలి, వివాహం ఎప్పుడు జరగాలి, సంతానం ఎప్పుడు కలగాలి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు విద్యలో ఎందుకు ఆటంకం కలిగింది, మళ్ళీ విద్యలో ఎందుకు ముందుకు వెళ్తున్నారు, ఇవన్నీ గ్రహాలు సూచిస్తాయి జన్మజాతకంలో. కాబట్టి 20 ఏళ్ళకి చదువు ఆగిపోయిన వ్యక్తి 45 ఏళ్ళకి కూడా చదువుని పూర్తి చేసి ఆ సమయంలో పూర్తి చేసే యోగం గ్రహాల వల్లనే వస్తుంది, గోచారం వల్ల రాదు. కాబట్టి గ్రహస్థితి చాలా గొప్పది. కాబట్టి చక్కగా సరైన గురువుల్ని ఆశ్రయించండి. ఒక పెళ్లి చేసేటప్పుడు, పెళ్లి చేసిన తర్వాత సంతానపరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు జరిగేటప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏ దైవతారాధన చేయాలి, ఏ దేవుణ్ణి ఎక్కువ మనసులో ఆరాధించాలి. ఒక ఉన్నత విద్యాభ్యాసం కోసం మీరు అప్పు చేసి పిల్లవాడిని పంపిస్తున్నప్పుడు సరిగ్గా ఆ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయా లేదా, ప్రతి ఈవెంటు కూడా జన్మజాతకాన్ని బేసే నడుస్తుంది. కాబట్టి మీరు ఒక గురువు ద్వారా సరైనటువంటి స్థితిగతుల్ని ఎంచుకోండి, తెలుసుకోండి. దశలు అంతర్దశలు సంవత్సరానికి 2 సార్లు తెలుసుకోండి ఆ గురువు ద్వారా. చక్కగా ఆయన ఏం చెప్తారో ఆ రెమెడీస్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. మన కర్మదోషాలు మనం సంపాదించిన 10 రూపాయల్లోంచి రూపాయి దాన ధర్మాదులకో, పూజలకో, హోమాదులకో ఖర్చు పెడుతూ ఉంటేనే కర్మదోషాలు తొలగిపోతాయి. అన్నీ దాచుకోవటమో, బంగారం చేయించుకోవటమో, బండ్లు కొంటామో, అప్పులు చేసి ఇల్లులు కొంటామో, ఇవన్నీ ఇంకా కర్మదోషాలని పెంచుతూ ఉంటాయి అప్పులు. అందుకనే మన ఋషులు ఊరికనే చెప్పలా, పెద్దవాళ్ళు దాన ధర్మాదులు చేయాలి అనేది ఊరికనే చెప్పలా. కాబట్టి అవి ఏ రకమైన దానాలు చేయాలి ఇవన్నీ కూడా జన్మజాతక రీత్యా మాత్రమే చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావము, 2వ ఇంట్లో ఉన్న కుజ శనుల యొక్క దుష్టగతి ప్రభావాలని కనుక కంట్రోల్ చేయాలంటే వీరిద్దరి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారు మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయనని ఆరాధించండి. హనుమాన్ చాలీసా మే 10 వరకు చదవండి. అట్లాగే కొంతమంది చదివేలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, కొంతమందికి సమయం సరిపోదు. అట్లాంటి వాళ్ళు నేను యాక్చువల్లీ 70 రోజులు బట్టి చేస్తూ వస్తున్నటువంటి కుజశనుల యొక్క జపాన్ని మే 10 వరకు చేసి నిత్యము హనుమంతులకి ప్రీతికరమైనటువంటి మన్యు సూక్త జప పారాయణ హనుమాన్ చాలీసా చేస్తూ మే 10వ తేదీన సుందరాకాండ సర్గలన్నిటినీ పారాయణ చేయించి తీర్థాన్నంతా ఒక రక్షగా వారికి అందచేస్తూ, ఎవరైతే ముందుకొస్తారో పార్టిసిపేషన్ చేస్తూ వారికి ఉన్న బాధలు చెప్పుకొని వాళ్ళకున్న కోరికలు చెప్పుకుంటారో, నిత్యము నేను ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా నేను చేసే పూజలో అవన్నీ చెప్పి మే 12వ తేదీ హైదరాబాద్లో మా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో విశేషముగా హనుమంతుల వారికి హోమాన్ని, సీతారాముల హోమాన్ని, ముఖ్యంగా మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేస్తూ, నవగ్రహ నక్షత్ర హోమాన్ని ఆచరిస్తూ ఆ భస్మాన్ని కార్యసిద్ధి హనుమాన్ రక్ష భక్ష ఆ యొక్క భస్మాన్ని, ఈ యొక్క తీర్థ ప్రసాదాలని ఒక కంకణ రూపకంగా అట్లాగే భస్మ రూపకంగా మీ ఇంటికి చేరవేసే బాధ్యత నాది. దానికి తగ్గట్టుగా ప్రయత్నం మీరు కూడా చేయండి. ఎందుకంటే నిత్యము హనుమంతుల్ని ప్రదక్షిణాలు చేయండి, హనుమంతుడికి ఆకుపూజ చేయించండి, దాన ధర్మాదులు చేయండి, అన్నీ చేసుకోండి. కానీ మంత్రపూర్వకంగా దైవాన్ని ఆరాధించి సంతోషపెట్టాలి. గ్రహాల్ని శాంతింపజేయాలంటే ఒక బ్రాహ్మణ వల్లనే అవుతుంది. స్తోత్రాలు శ్లోకాలు ఎన్ని చదివినా మంత్రప్రయోగం గొప్పది. కాబట్టి మీరు గనక చక్కగా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీకున్న బాధలు లేకపోతే కోరికల్ని తెలియజేసి మీ జన్మ నక్షత్రము రాశుల్ని తెలియజేస్తే ఈ మే 12 వరకు జరిగే ఈ కార్యక్రమాలన్నిటిలో హనుమంతుడి యొక్క రక్ష మీ వెంట ఉండే విధంగా చేయగలిగే బాధ్యత నాది. జై శ్రీరామ్, జై హనుమాన్.